నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. జీతాలు ఇవ్వండి మహాప్రభో, కుప్పం ద్రావిడ్ విశ్వవిద్యాలయ ఉద్యోగుల నిరసన. ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వండి, భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి దరఖాస్తు చేసిన రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ. ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పార్టీ శ్రేణులో పూలమాలతో నివాళి. బండ్లగూడ ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ ఆపరేషన్. రాత్రిపూట రోడ్డుపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ ఉద్యోగులకు తమకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ యూనివర్సిటీ వేమన భవన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రమంతటా 11వ PRC అమలవుతున్న కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో మాత్రం అమలు కావడం లేదని మండిపడ్డారు. 15-20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న వారిని కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే 1 నెల జీతం వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవనం సాగించడం కష్టంగా ఉందని వాపోయారు. ఉన్నతాధికారులు, నాయకులు కలుగజేసుకుని తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అవును, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు అది చెప్తున్నా. ఇంత ధైర్యంగా చెప్తున్నా, అర్థం ఏమిటి? ప్రాసెస్ ఉంది. 2 రోజులు ఇదే విధంగా ఆగినాం. అవును, చెప్పిన నేనే చెప్పాను. ధరలకు అనుగుణంగా మనకి జీతాలు పెరగకపోవడంతో పాటు వస్తూ ఉండే 5-10 కూడా రాకుండా నిలిచిపోయిండే దౌర్భాగ్య స్థితి మంది. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ కావాలని కొట్లాడే జగాయిలో మనము ఈరోజు మన కూటికి కావాల్సినంత జీతం ఇస్తే చాలనే పరిస్థితికి దిగజారి పడిండాం ఈరోజు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ ఉద్యోగులు. ఇది మన దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి జీతాలు రాకుండా మనం వీధికి వచ్చి మాకు జీతం ఇవ్వండి అయ్యా స్వామి అని అడుక్కునే స్థాయికి మనం ఈరోజు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాకెట్ వేగంలో పోతుంది. చంద్రయాన్ 3 వదిలి సక్సెస్ఫుల్ అయినాం, కానీ మనం మనుషులుగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోతా ఉన్నాము. కుప్పంలో ఉండడం మన దౌర్భాగ్య స్థితి అనేది మనకు అర్థం కాలేదు. మిగతా అన్ని శాఖల్లో, అన్ని విభాగాల్లో కూడాను ప్రమోషన్లు అయితేనేమి, ఇంక్రిమెంట్లు అయితేనేమి, మామూలుగా మనుషులకు కావాల్సినంత నుంచి ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మాకు జీతాలనే పరిస్థితి చాలా శోచనీయంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి నెల జీతాలు లేకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మేము రోడ్ల మీదకి వస్తే ఒక 2 నెలకో జీతాలు వేయడం, మళ్ళీ ఆపేయడము, మళ్ళీ మేము రోడ్ల మీదకి రావడము, ఇలాంటి పరిస్థితుల్లోనే 1 సంవత్సర కాలం నుంచి కొనసాగుతూ ఉంది. 10వ PRC మాత్రమే అమలు అవుతుంది. 11వ PRC రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో అది అమలవుతున్నప్పటికీ మాకు ఎలాంటి PRC పెరిగినటువంటి జీతాలు 11వ PRC ప్రకారం పెరిగిన జీతాలు అమలు కావడం లేదు. మేము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా మాకు జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, ఉద్యోగ భద్రత లేదు, సరైనటువంటి భరోసానే ఇక్కడ మాకు లేకుండా మా కుటుంబాలన్నీ కూడా ఈరోజు వీధిని పడే పరిస్థితికి ఏర్పడింది. కాబట్టి ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా టికెట్ కోసం రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి దరఖాస్తు చేసుకున్నారు. బాగ్లింగంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు తన రాజకీయ గురువు డాక్టర్ లక్ష్మణ్ ముషిరాబాద్ నుండి పోటీ చేయకపోతే తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. గత 20 ఏండ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్న తనను పార్టీ గుర్తించి కార్పొరేటర్ గా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. కార్పొరేటర్ గా రామ్నగర్ డివిజన్ ను ఎన్నో సరికొత్త హంగులతో తీర్చిదిద్దానని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్తూ పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషిని చేస్తానని అన్నారు. అధిష్టానం తన సేవలకు దృష్టిలో ఉంచుకుని టికెట్ కేటాయిస్తే విజయం సాధించి కానుకగా అందజేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిక్మేట్ డివిజన్ ప్రెసిడెంట్ నరేష్, రాకేష్, గడ్డం నవీన్, మంగళ, శ్రీనివాస్, రాహుల్, శ్రీనివాస్ చారి, అనిల్ చారి, చక్రపాణి, విశ్వనాథ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం పాడాల్సిందే. देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. हमारी रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. भारत माता की जय जय. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మల్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణపూర్ వీధిలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, మాజీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ కూన సంతోష్, ఎంపీపీ లావణ్య దుర్గేష్, పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, కౌన్సిలర్ నాగరాజు, ఉదయ్ భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చి రాములు, మండల యూత్ అధ్యక్షుడు దశరథ్, కాంగ్రెస్ నాయకులు మహేష్ తాహేర్, అర్జున్, ఆంజనేయులు, వెంకట, యాదగిరి, అనసూయ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగర్ కోత్వాలా ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్లోని బండ్లగూడ ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ ఆపరేషన్ నిర్వహించారు. కొందరు యూత్ రాత్రిపూట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వారిని అదుపు చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని సిఐ తెలిపారు. ఇందులో భాగంగా బండ్లగూడ, సలాల్, బార్కస్, పిల్లి దర్గా, కంచన్ బాగ్ తదితర ప్రాంతాల్లో
కార్డన్ ఆపరేషన్ నిర్వహించి యూత్ కు హితవు పలికామని తెలిపారు. రాత్రిపూట రోడ్లపై తిరగవద్దని, ఒకవేళ తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డన్ ఆపరేషన్ లో భాగంగా రాత్రిపూట నడుస్తున్న జూమర్ హోటల్ నిర్వాహకులకు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు జోయా కన్వెన్షన్ పేరుతో పోలీసులను మభ్యపెట్టడం విశేషం. ఈ ఆపరేషన్ లో ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ, సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అజీజ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మెహబూబ్, 30 మంది పోలీసులు ఉన్నారు. इधर पता है इधर इधर जा रहा है बिठाओ जी इनको बिठाओ बिठाओ हाँ बैठे बिठाओ चल चलो इधर जा रहे हैं बाबू बोलो आप बोलो पहले बोलो मेरे चेक कर लो ना। अरे आप बोलो जी पहले क्या है क्या है ये बिजनेस है, बिजनेस में पुलिस का इंटरफेयर नहीं है। क्या है ये क्या है क्या గారి ఆదేశాల మేరకు ఈరోజు చెన్నాయనగుట్ట డివిజన్ పోలీస్ మేము కార్డన్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది డైలీ నైట్లో కార్డన్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రోడ్లపైన ఈ కాలనీలలో యువకులు ఎక్కువగా కూర్చోవడం, అదేవిధంగా సస్పిషియస్ మేనర్లో ఈ ఆర్మ్స్ ఆయుధాలు క్యారీ చేయడం, అవన్నిటినీ చేయకుండా వారిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఈ కార్డన్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ మీ మీడియా ద్వారా ముఖ్యంగా యువకులకు తెలియజేయడం ఏందనగా, మీరు అనవసరంగా రాత్రుల్లో తిరగడం, వితౌట్ రీజన్ అక్కడ కాలనీలో కూర్చోవడం, ఈ విధంగా చేసినట్లయితే మీ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. 1-2 సార్లు కేసెస్ బుక్ చేయడంతో ఈ షీట్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా ఈ రోజులలో ప్రైవేట్ కంపెనీలు ప్రతి జాబ్ విషయంలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో ఒకవేళ కేసెస్ ఉన్నట్టయితే వాళ్ళకి అడ్వర్స్ రిమార్క్స్ ఇవ్వడంతో వాళ్ళు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది పాస్పోర్ట్ ఇష్యూయన్స్ విషయంలో కూడా ఒకవేళ కేసెస్ ఉన్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో శ్రీ గెల్వలాంబ మాత బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ వాల్మీకి వంశానికి చెందిన వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి జరగనున్న ఈ వేడుకలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అమ్మవారికి డప్పు కొమ్ములతో భక్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ గెల్వలాంబ మాత బ్రహ్మోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని అన్నారు. వివిధ గ్రామాల నుంచి, జిల్లాల నుంచి అమ్మవారికి మొక్కుబడులను చెల్లించుకున్నారని తెలిపారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ శ్రీ అమ్మవారిశాల ప్రాంగణంలోని గీతాలయంలో 3 రోజుల నుంచి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు గుండా రవి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు
ఉభయదారులుగా చాటకొండ శరత్, ఆయన సతీమణి విమల, కుమారుడు లక్ష్మీ నరసింహ, కుమార్తె లక్ష్మీ వైష్ణవి, కుటుంబ సభ్యులు వ్యవహరించారని తెలిపారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల గురించి ఆలయ ప్రధాన అర్చకుడు రంగాచార్యులు భక్తులకు సోదాహరంగా వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవాసవి యువజన సంఘం కమిటీ సభ్యులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఇంకో 30 మంది వస్తారు. అది 11 30 మంది వస్తారు. శ్రీకృష్ణాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. ఈ యొక్క ఆలగడ్డ పట్టణంలో ఈ యొక్క అమ్మవారిశాలలో వెలిసినటువంటి గీతాభవన్లో వెలిసినటువంటి ఈ యొక్క పార్థసారథి అనగా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడి ఉత్సవాలు 3 రోజుల నుంచే ప్రారంభమైపోయాయి. 3 రోజులు ముందుగానే విశ్వక్షేణారాధన, పుణ్యావచనము, నృత్సంగ్రహణ, అంకురార్పణతో మొదలయ్యి ఈరోజు శ్రీకృష్ణుని ఆ శ్రీకృష్ణుని జననం కూడా జరిగింది. అందువలన ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇదే విధంగా ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క కరుణా కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రులు కావాలని ఆ శ్రీకృష్ణుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కౌన్సిలర్ కస్తూరి వేలు, మాజీ సర్పంచ్ మణి నేతృత్వంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం ద్వారా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం, రాష్ట్ర నేత గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 9, 10, 11 వార్డులకు సంబంధించిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీ రామారావు గారు ట్రస్ట్ ద్వారా ఈ ఉచిత ఆరోగ్య బస్సు సౌకర్యం కల్పించి బస్సులోనే డాక్టర్లను పెట్టడం, అదేవిధంగా నర్సుల్ని పెట్టడం, ఉచితంగానే మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏమంటే కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు తన ప్రాణంగా భావిస్తూ, తన ప్రజలుగా భావిస్తూ ఈరోజు ఆయన్ని కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఒక దేవుడిగా భావిస్తూ ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మన భువనేశ్వరి అమ్మగారు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని భావించి మొన్నటి రోజున వచ్చి ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఒక క్లినిక్ని కూడా
క్లినిక్లో కూడా ఉచితంగా డాక్టర్లను 3-4 డాక్టర్లు పెట్టడం జరిగింది. అది అందుబాటులో ఉంటారు ఎప్పుడు 24 గంటల సేపు కూడా. అదేవిధంగా బస్సులో కూడా ప్రతి గ్రామానికి వచ్చి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ ప్రజలు దీన్ని అందుబాటులోకి వచ్చి ఉచితంగా మందులు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలనేది వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం దూరేశ్వరం వారి ద్వారా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించిన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సరూర్నగర్ అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మధు యాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆపరేషన్ చిరుతలో భాగంగా అటవీశాఖ అధికారులు 5వ చిరుతను వలపట్టి పట్టుకున్నారు. అలపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్యలో చిరుత సంచారాన్ని గుర్తించి బోనులో ఏర్పాటు చేశారు. 4 రోజుల కిందటే ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు. గురువారం బోనులో చిరుత చిక్కింది. ఇది మగ చిరుత అని అటవీశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ గోలిపుర డివిజన్ అయోధ్య నగర్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు ఉట్టికొట్టిన వారికి 2 తులాల వెండి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బిగౌడ్, సందీప్, శ్యామ్, ప్రేమ్ యాదవ్, దక్షిత్, అనూప్, విశాల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
షాప్ నువ్వే కొడతావు అనిపిస్తుంది నాకు. అతను బంగారం పెడతా షాప్ కొడితే అరే జర సుత్తు మీద అరే కింద అనకుండా ఇంకొకటి ఎక్కడ వీరికి రే कंट्रोल ले 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 अरे ऊपर सर्विस में देख के विशाल आ गया रे पकड़े अरे ఇక్కడ ఎంత సైడ్ నిలబడండి రే తోడు నెంబర్ లేదు రే ఎంత నిలబడండి विशाल नकोला रे अरे वहां पे भाई रहा है देख के विशाल नकोला चलो दिन 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 अरे बोलने किंदा చూసే బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీతాలు ఇవ్వండి మహాప్రభో, కుప్పం ద్రావిడ్ విశ్వవిద్యాలయ ఉద్యోగుల నిరసన. ముషీరాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వండి, భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి దరఖాస్తు చేసిన రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ. ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పార్టీ శ్రేణుల పూలమాలతో నివాళి. బండ్లగూడ ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ ఆపరేషన్. రాత్రిపూట రోడ్డుపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.